మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏం చూసుకోమంటున్నారు ఆయన? ఏమా అయ్యలారా, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలంట. ఏం చూసుకోవాలి జాగ్రత్తగా? చెప్పండి. ఈ వచనం ప్రకారం మీకు ఏమర్థమైంది? హల్లెలూయా. నాకు మొన్న భలే రెస్పాన్స్ వచ్చిందండి ఆన్లైన్ ప్రేయర్లో. నేను ఇట్లా అడుగుతా ఉంటే టకటక ఆన్సర్లు చెప్తా ఉన్నారు. నేను అక్కడ వాళ్ళకి చెప్పాను, మా దగ్గర ఇట్లా ఆన్సర్లు చెప్తే నేను ఇంకా అని. ఎక్కడ ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పారు. సంఘమే ఆన్లైన్ ప్రేయర్లో రాత్రి 3 గంటలకు ఎర్లీ అవర్స్లో 4 o'clock 4:30కి కూడా ఎంత చక్కగా రిప్లై ఇస్తున్నారు వాళ్ళైతే. ఇప్పుడు ఇక్కడ ఏం చూసుకోమంటున్నాడు జాగ్రత్తగా చెప్పండి అమ్మా. విశ్వాసము కాపాడుకున్నటలో, ఇంకా ప్రవర్తన, ఇంకా చదవండి కింద వచనాలు చూడండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మను జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. దీనిని మీ ఆత్మను జాగ్రత్తగా చూసుకోవాలా. సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ, అంటే అన్ని వదిలేసి చేయమని చెప్పట్లేదు, కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి మీ ఆత్మను.